ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది మహాగురువుల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో, దానితో పాటుగా ఒమేగా సంకల్ప ధ్యానాన్ని కూడా చేస్తున్న ఈ ప్రయాణంలో, మనం 9వ రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. మరి 9వ రోజులోకి మీ అందరికీ స్వాగతం. ఇది ఎంతో అద్భుతంగా ఉంది ఈ జర్నీ. ఈ జర్నీలో ఈరోజు మనం తెలుసుకోబోయే గురువుగారి పేరు ఆది శంకరాచార్యుల వారు. ఆది శంకరాచార్యుల వారు ఆయన పేరు తెలియకముందే ఆయన నాకు పరిచయం. ఎలాగంటే, మా అమ్మగారు చిన్నప్పుడు చక్కగా చాలా బాగా మంచిగా పాటలు, స్తోత్రాలు అన్నీ పాడేవారు. ఆవిడతో పాటు నేను కూడా స్తోత్రాలు అవన్నీ నేర్చుకున్నాననమాట అండి. అలా మేము నేర్చుకున్న స్తోత్రాల్లో అన్నపూర్ణాష్టకము, నిర్వాణ షట్కము, అలాగే అర్ధనారీశ్వర స్తోత్రము, అలా ఎన్నో స్తోత్రాలు మేము పాడుకునే స్తోత్రాల్లో 10 ఔట్ ఆఫ్ 7 స్తోత్రాసు ఆ తర్వాత చదువుకోవడం వచ్చిన తర్వాత పెద్దయిన తర్వాత చూసుకుంటే కనుక అవన్నీ శ్రీ శంకరాచార్య విరచితం అని ఉండేవి. అంటే ఇవన్నీ రాసింది ఆది శంకరాచార్యుల వారు. అసలు ఈయనెవరు? ఎంత బ్యూటిఫుల్ స్తోత్రాలు రాశారు కదా! అని అనుకునేదాన్ని. అలా నాకు మొదటగా శంకరాచార్యుల వారు నాకు పరిచయం అయ్యారు. ఆయన స్తోత్రాల ద్వారా. ఎంతోమంది ఈ శంకరాచార్యుల స్తోత్రాలు, భజగోవింద శ్లోకాలు ఇవన్నీ పాడుకుంటూ ఉంటాం మనం. అయితే ఆయన జీవితంలోని విశేషాలు చూస్తే, అవి మాటలకు అందని మహా అద్భుతం ఆయన జీవితం. ఆయన జీవించింది కేవలం 32 సంవత్సరాలు. మరి 32 జన్మల స్ పనిని ఆ 32 సంవత్సరాలలో చేసేసారేమో నాకు అనిపించింది నాకు. అంత అద్భుతమైన వర్క్ చేశారాయన. మరి ఆయన జీవితంలో మామూలు వర్క్ కాదు. ఆయన చేసింది ఒక రకంగా సామాజికంగా వర్కు, మొత్తం ఒక భూమి యొక్క ఎసెన్షియల్‌ని చేంజ్ చేయడానికి ఒక రకమైన వర్కు. అలాగే డిఫరెంట్ స్టేజుల్లో స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి అన్ని స్టేజుల్లోనూ ఉపయోగపడే వర్కు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు, ఆయన తర్వాత చిరకాలం నిలిచిపోయేలాగా ఒక అద్భుతమైన ఎనర్జీ వర్క్‌ని ఆయన చేశారనమాట. వాటి విశేషాలేంటో ఈరోజు మనం మరి తెలుసుకుందాం. మరి ఆది శంకరాచార్యుల వారు కలడి అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆ కలడీనే ఇప్పుడు మనం కేరళ అని చెప్పుకుంటాము. సో, అప్పట్లో ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఫ్రెండ్స్, అదంతా ద్వైత సిద్ధాంతం బాగా ఎక్కువైపోయిందనమాట. ద్వైతము అంటే నువ్వు వేరు, నేను వేరు. ఎప్పుడైతే నువ్వు వేరు, నేను వేరు అనేదొచ్చిందో అప్పుడు నేను గొప్ప, నువ్వు తక్కువ. నా మాట నువ్వు వినాలి. లేదా నేను రైటు, నువ్వు తప్పు. ఇవన్నీ మొదలైపోతాయి అద్వైతంలో ఉన్నప్పుడు. సో, ఆ ద్వైత సిద్ధాంతం వచ్చేసి ఆ సనాతన ధర్మం లోపల ఒక అంతే కాకుండా ఎంతోమంది వాళ్ళ సరైన జ్ఞానం లేక వేదాలకి, వేదాంగాలకి వాళ్ళకిష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యానాలు తెలపడం ద్వారా మొత్తం ఆ జ్ఞానమంతా భ్రష్టు పట్టి మొత్తం సనాతన ధర్మం లోపలే ఇంచుమించుగా 54 సబ్ డివిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్‌కి అందరికీ తెలిసినట్టయితే మేము శైవులం, శైవులం గొప్ప. మేము వైష్ణవులు అంటే వైష్ణవులు గొప్ప. ఇట్లా రకరకాల సబ్ డివిజన్స్ వచ్చేసి అందరూ కొట్టుకుంటూ ఒక అజ్ఞానంలో మొత్తం ఆ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే స్థితిలో ఉన్నప్పటి రోజులనమాటండి. అప్పుడు జన్మించారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు. మరి ఆయన చేసిన పని అసామాన్యం అన్నమాట. ఆయన తండ్రి పేరు శివగురు గారు, తల్లి పేరు ఆర్యాంబ. వాళ్ళిద్దరూ చాలా, చాలా, చాలా ప్రార్థనలు చేసి ఆహ్వానించగా మనం ఆహ్, ఈ వివేకానందుల వారి గురించి కూడా చెప్పాం కదా! ఎంతో సాధన చేసి ఆహ్వానించిన బిడ్డలు మరి ఎలా ఉంటారనే గురించి తల్లిదండ్రులిద్దరూ ఎంతో సాధన చేసి ఎంతో గొప్పగా వెయిట్ చేసి ఆరాధన చేసి ఆవాహన చేసిన తర్వాత పుట్టినాయనే ఆదిశంకరుల వారు. అప్పటికే వాళ్ళకి పెద్ద వయసయ్యాకనే పుట్టారు. ఆదిశంకరులు పుట్టిన తర్వాత 5 సంవత్సరాలకి ఆయనకు ఉపనయనం చేశారు. 5 సంవత్సరాల కంటే ముందే ఉపనయనం చేయడానికి ముందే ఆయన మొత్తం వ్యాకరణాలు, కావ్యాలు, పురాణాలు మొత్తం అన్నీ ఆళ్ళు నేర్చేసుకున్నారు. ఉపనయనం అయిన తర్వాత వేదాలకెళ్తారు. అందుకని ఆగారు. ఉపనయనం అవ్వగానే వేదాలు, వేదాంగాలు అవన్నీ కూడా నేర్చుకున్నారనమాటండి. ఆయన 5 సంవత్సరాల తర్వాత తండ్రి గారు చనిపోయారు. తల్లిగారు ఆర్యాంబ గారు ఆవిడే పెంచుతూ ఉన్నారు. ఈయన మొత్తం ఇవన్నీ ఆయన ఒక గొప్ప ఏకసంతాగ్రహ అనమాటండి. మొత్తం అన్నిటిని నేర్చేసుకున్నారు.
చిన్నప్పటి నుంచి ఆయనకి సమాధి పొందాలి, నేను సన్యాసం తీసేసుకోవాలని అంత చిన్న వయసులోంచి విపరీతమైన తపనుండేదనమాట. వాళ్ళ అమ్మగారేమో ఒప్పుకునేవారు కాదు. ఒప్పుకోనేపోతే ఆయన ఆయుష్షు కూడా ఎంత గమ్మత్తుగా అంటే 8 సంవత్సరాలకి చనిపోవలసింది. 8 సంవత్సరాలు ఆ ఆయుష్ యాడ్ అవుతుంది. 16 సంవత్సరం వచ్చిన తర్వాత సప్తఋషులు వాళ్ళ తపోశక్తితో ఇంకొక 8 సంవత్సరాలు ఇస్తారాయనకి. 16 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఇంకొక 16 సంవత్సరాలు. మొత్తం 32 సంవత్సరాలే ఆయన జీవించారనమాట. అయితే ఆళ్ళమ్మగారు సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి కొలనులో ఉన్నప్పుడు వచ్చి ఒక ముసలి ఆయన్ని పట్టుకుందనమాట. ఆ ముసలి పట్టుకుంటే అప్పుడు ఇంక బాధతో అరవడం మొదలుపెడతారు. ఆ గట్టు మీద ఉన్న వాళ్ళ అమ్మగారు చాలా కంగారు పడిపోయి చాలా ఇదైపోతారనమాట. అయితే ఆళ్ళ అమ్మగారిని, "అమ్మ నేను చనిపోబోతున్నాను. ముసలి పట్టేసుకుంది. నీళ్ళలో ముసలి పట్టుకుంటే వదలదు. ఇప్పుడైనా నాకు అనుమతించు నేను సన్యాసం తీసుకుంటాను. కనీసం చనిపోయేటప్పుడైనా సన్యాసిగా చనిపోతాను. లేదా సన్యాసిగా మరొక జీవితం మొదలుపెడతాను" అని చెప్తే అప్పుడు వాళ్ళ అమ్మగారు ఒప్పుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ సన్యాసం స్వీకరించే మంత్రాలను ఆయన చదువుకుంటుండగా ఆశ్చర్యంగా ఆ ముసలనేది వెళ్ళిపోతుందనమాట వదిలేసి. అంటే కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు ఆహ్, జగన్నాటకం జరిగి అక్కడ ఆయన సన్యాసిగా మారతారు. అలా అవ్వక ముందు అవ్వక ముందు అవ్విన కొత్తలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు ఏమిటంటే, ఆయన వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే అండి, వెళ్లి ఆ పూర్ణ నది అని ఒక నది ఉంటదక్కడ. ఆ పూర్ణ నది దగ్గరికెళ్లి స్నానం చేసి అక్కడి నుంచి ఆ వాటర్ తెచ్చుకొని అభిషేకం చేయడమే చేస్తూ ఉంటారనమాట. అలా వెళ్తుంటే ఆ నదికి వెళ్ళే దారిలో అలసట వల్ల ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతారు. అలా పడిపోతే అప్పుడు ఆ మహా సంకల్ప శక్తితో ఆయన పూర్ణా నదిని ప్రార్థిస్తారనమాట. మా అమ్మ రాలేకపోతుంది. నువ్వు మా ఇంటి దగ్గరికి రా అని. ఆ నది పాయ తన ఆహ్, వేని మార్చుకుని వాళ్ళ ఇంటి ముందు నుంచి పారడం మొదలుపెడుతుంది. అప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోతారనమాటండి. ఆయన యొక్క ఆ సంకల్ప శక్తి, ఆ కనెక్షన్ అనేది అంత స్ట్రాంగ్‌గా ఉండేదనమాట. అలాగే సన్యాసం స్వీకరించిన కొత్తలో చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఒక చోట భిక్షాటనకెళ్తే వాళ్ళ దగ్గర పాపం వెయ్యడానికి ఏమీ ఉండదు. ఏమీ లేక ఒక్క ఉసిరికాయ ఉంటదనమాటండి ఆవిడ దగ్గర. ఉపవాసం చేస్తా ఉంటది. ఉపవాసం అయిపోయిన తర్వాత తినడానికి ఒక చిన్న ఉసిరికాయ ఎంచుకుంటది. ఆయన భిక్షకొస్తే ఆ ఒక్క ఉసిరికాయ ఆ అమ్మాయి ఏసేస్తదనమాట. వేసేస్తే చూడండి ఆవిడ ఎంత అద్భుతమైన ఆవిడో. అప్పుడు అది చూసి కనకధార స్తోత్రాన్ని అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్తోత్రం అన్నమాట. కనకధార స్తోత్రం. కనకధార స్తోత్రాన్ని కూడా పాడిన వారు శంకరాచార్యుల వారు. కనకధార స్తోత్రం పాడితే బంగారు ఉసిరికాయల వర్షం కురుస్తుందన్నమాట. ఇప్పటికి ఆ ఇల్లు మనకి చాలా మంది చూస్తారు. అక్కడే ఉందన్నమాటండి. సో, ఇలా జరుగుతూ ఉండగా సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన భారతదేశ యాత్ర మొదలుపెట్టారు. భారతదేశ యాత్ర మొదలుపెట్టిన తర్వాత గురువుగారి కోసం చూసుకుంటూ ఉండగా, నర్మదా నదీ తీరంలో గోవింద భగవత పాదులు వారు గురువుగారుగా ఆయనకి దొరుకుతారనమాట. ఆ గోవింద భగవత పాదుల వారి దగ్గరికి వెళ్ళి, అక్కడ ఆయన అద్వైత సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతపు యొక్క లోతుల్ని, వేదాల యొక్క బ్రహ్మ వాక్యాల యొక్క గాఢమైన సారాన్ని అన్నిటిని కూడా ఆయన అనుభవంలోకి తెచ్చుకుంటారనమాట. మరి భగవత్పాదుల వారు చెప్తారు, "నాయనా ఈ మొత్తం ఈ ప్రపంచం అంతా ఇలా అయిపోతుంది. నువ్వు ఈ అద్వైత సిద్ధాంతాన్ని మొత్తం వెళ్లి అన్ని చోట్లకి చాటాలి. బ్రహ్మవాక్యాలకి నువ్వు వివరణ రాయాలి" అని చెప్తారనమాట. బ్రహ్మవాక్యాలంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ వేదాలు, వేదాల యొక్క సారాన్ని ఉపనిషత్తుల్లో పెట్టారు. ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని చాలా కంప్రెస్ చేసి సింప్లిఫై చేసేస్తే వాటిని బ్రహ్మవాక్యాలు అంటారు. మరి బ్రహ్మవాక్యాలు ఏంటంటే అహం బ్రహ్మస్మి, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మం బ్రహ్మ. ఇవే బ్రహ్మ వాక్యాలంటారు. 4 వేదాల సారాల్ని 4 వాక్యాల్లో చెప్పారనమాట. మరి ఈ బ్రహ్మ వాక్యాలని కూడా వాళ్ళు వక్రపు దారి పట్టిస్తుంటే, ఆ బ్రహ్మ వాక్యాల మీద భాష్యం అనేది రాస్తారనమాట. ఆయన రచనలు అన్నీ ఇన్ని కాదు మై డియర్ ఫ్రెండ్స్. వాటన్నిటి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం మనం. సో, నువ్వు ఇలా భాష్యం రాయాలి, బ్రహ్మ వాక్యాలకి భాష్యం రాయాలి, భగవద్గీతకి భాష్యం రాయాలి. దాంతో పాటుగా ఈ అద్వైత సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతా ఒక్కటే అని చెప్పి చిలువలు పలుకులుగా ఉండి కొట్టుకుంటూ ద్వైతంలో పడిపోయి నువ్వు, నేను అనే అహంకారంలో పూలికలో పడిన ప్రపంచాన్ని ఒక తాటి మీదకు తీసుకురావాలనే ఆహ్, స్ అసైన్‌మెంట్ గురువుగారి ద్వారా ఆయన పొందుతారు. పొందిన తర్వాత ఆయన మొదలు పెడతారనమాటండి. అక్కడి నుంచి బయలుదేరడం. బయలుదేరి కాశీకి బయలుదేరి వెళ్తారు. అక్కడ కాశీకి బయలుదేరి ఆయన అక్కడి నుంచి వెళ్ళే దారిలో అంతా కూడా ఎంతో మంది శిష్యులు ఆయనకి ఏర్పడతారనమాట. మన
ఆయన ఆ భాష్యం అంతా రాసేసరికి ఆయన వయసెంతనుకుంటున్నారు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులో బ్రహ్మవాక్యాలకి భాష్యం రాసారాయన. అంత మహానుభావుడు. అయితే ఆయన అలా కాశీకెళ్ళే దారిలో అనేక మంది శిష్యులొచ్చారు కదా! ఆ శిష్యుల్లో అందులో ఒకాయన పేరేంటంటేనండి సదానందుడు గారు. ఆ సదానందుడు అందరికంటే బాగా ఉత్తమమైన శిష్యుడుగా ఉండేవారనమాట. ఆయనకి శంకరుల వారిచ్చే ఇంపార్టెన్స్ చూసి మిగిలిన వాళ్ళందరూ ఈర్ష్య పుట్టేదనమాట మిగిలిన వాళ్ళలో. అప్పుడు వీళ్ళకున్న ఈర్ష్యని ఎలాగైనా సరే తగ్గిద్దామని చెప్పేసి శంకరుల వారు ఓసారి ఏం చేస్తారంటే, నదికి అవతల ఒడ్డున సరంధ్రుడు ఉంటే, ఇవతల ఒడ్డు నుండి "సనందా ఇటు రా" అని పిలుస్తారనమాట. గురువుగారు పిలవగానే మారు మాట ఆలోచించకుండా నది ఉంది, మునిగిపోతానేమో అన్న ధ్యాస కూడా లేకుండా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ నీళ్ళలో తేలుతూనే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ వేసుకుంటూ ఆయన అడుగేసిన ప్రతి చోట కదా ఒక పద్మం పూస్తుందనమాట. అందుకే అప్పటినుంచి ఆయన్ని పద్మపాదుడు అని పిలుస్తారు. ఆ పద్మపాదుల వారు చాలా గొప్ప శిష్యుడనమాటండి. ఒకానొక గొప్ప శిష్యుడు మన శంకరాచార్యుల వారికి. అయితే ఇక్కడ కాశీలో ఉండగా ఇంతమంది శిష్యులొచ్చినప్పుడు, ఆయన తర్వాత పని చేయాల్సింది చాలా గొప్ప పనుందింకా. ఇప్పటి వరకు చేసిన దానికంటే. అందుకని ఆ ఈశ్వరుడే ఆయనలో మొలకెత్తిన చాలా చిన్నపాటి బీజమాత్రంగా ఉన్న ఆహాన్ని కూడా తీసేయడానికి వచ్చారనమాట. ఎలాగంటే, ఒక చండాలుడి రూపంలో 4 కుక్కలను వెంట పెట్టుకొని, ఆ శంకరుల వారికి అడ్డంగా వస్తాడనమాటండి ఒకాయన. వస్తే శంకరవారు చూడగానే చిరాకు పడి "తప్పుకో, తప్పుకో" అంటారనమాట. తప్పుకో, తప్పుకో అనగానే "నువ్వు నన్నా? నాలో ఉన్న ఆత్మనా? ఎవరిని తప్పుకోమంటున్నావు?" అని అడుగుతారనమాట. అలా అడగంగానే ఆయనకి అక్కడున్నది ఎవరు? ఏంటి? ఆయన చేసిందేంటనేది అర్థమయ్యి మొత్తం ఆయన కాళ్ళ మీద పడి, ఆయన కాళ్ళు కడిగి క్షమాపణ అడిగి, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య అడిగిన ప్రశ్నలు, సమాధానాలు అంతా కూడా 'మనీషా పంచకము' అనే కావ్యంగా వచ్చిందనమాటండి. ఆ 'మనీషా పంచకం' అనే ఆహ్, శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అనమాట. మరి ఆ సంభాషణ యొక్క సారం ఏంటంటే మొత్తం అంతా పరబ్రహ్మమే. అంతా కూడా ఆ దైవ స్వరూపమే. మొత్తం అంతా ఒక్కటే అనేది దాని యొక్క అర్థం కూడా. అయితే బ్రహ్మ సూత్రాల భాష్యం రాసేసిన తర్వాత వేదవ్యాసుల వారు అందరూ కూడా ఆయనకి సూచిస్తారనమాట. ఆయన మెడిటేషన్‌లో నువ్విదంతా కూడా ఎళ్లి పంచాలని. అప్పుడు మొదలు పెడతారండి వెళ్ళడం. ఆయన మొత్తం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, సేతు హిమాలయాల వరకు మొత్తం అంతా తిరిగి ఎంతో మంది గొప్ప, 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 గొప్ప పండితులతో, వాళ్ళ జ్ఞానులతో డిబేటింగ్ చేస్తారనమాట. అప్పట్లో ఈ డిబేట్ అనేది ఒక గ్రేట్ ప్రాక్టీస్‌గా ఉండేది. ఇద్దరు కూర్చుంటారు. వాళ్ళిద్దరూ ప్రశ్న, జవాబులు. ఒక ప్రశ్న అడిగితే వాళ్ళు జవాబు చెప్పాలి. లేదంటే ఒక జటిలమైన చిక్కు ఇస్తే వాళ్ళు ముడివిప్పాలి. ఇలా ఉంటుందనమాట. ఇలా ఉంటూ ఎవరైతే గెలుస్తారో వాళ్ళ గెలుపుని లాస్ట్‌లో వీళ్ళు అంగీకరించి, వాళ్ళ చెప్పిన ధర్మాన్ని వీళ్ళు స్వీకరించడం జరుగుతుందనమాట. దట్ ఈస్ హౌ డిబేట్స్ వర్క్. అప్పుడు ఏమైందంటే ఆయన ఇంకా ఆ డిబేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎలా వింటారు? ఎవరైనా మాట చెప్తే వినాలి గదా! ఇది కరెక్ట్, ఇది రాంగ్ అంటే ఆ డిబేటింగ్ చేసినప్పుడు వింటారు. ఆయన అలా చేయడం మొదలుపెట్టినప్పుడు అలా ప్రయాణం చేస్తూ ఉండేవారనమాటండి. కంచికాం పోటీపీఠం, శృంగేరి అలాగా ఒక్కొక్క దాన్ని గెలుచుకుంటూ అక్కడ పీఠాలు స్థాపిస్తూ వెళ్ళినప్పుడు, మధ్యలో ఒక చోట శ్రీశైలం దగ్గర అటకేశ్వర అడవుల్లో ఒక్కొక్కసారి తపస్సు చేసుకోవడానికి కూర్చున్నారట. ఆ శ్రీశైలం దగ్గర అటకేశ్వర అడవుల్లో కాపాలికులుండేవారటండి. నాకు ఈ స్టోరీ భలే నాకు కనెక్ట్ అయింది మన పాకలపాటి గురువు గారి స్టోరీతో. అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! పాకలపాటి గురువుగారి గురించి. ఆయన కూడా అక్కడ శ్రీశైలం దగ్గర అక్కడ అడవుల్లోనే వైజాగు, శ్రీశైలం అటువైపు అడవుల్లో ఉండేవారనమాట. ఉంటూ అదే విషయం ఇక్కడ కూడా చెప్పబడింది. అటకేశ్వరం దగ్గర అడవుల్లో, శ్రీశైలం దగ్గర అడవుల్లో ఆయన తపస్సు చేసుకున్నప్పుడు అక్కడ కాపాలికులు నరబలి ఇస్తూ క్షుద్ర శక్తులు చేసే కాపాలికులు ఉండేవారట. ఆ కాపాలికులు ఆయన్ని పట్టుకొని ఆయన్ని బలివ్వబోతుంటే, సాక్షాత్తు ఆ ఈశ్వరుడే నరసింహ రూపంలో వచ్చి వాళ్ళ నుంచి కాపాడారనమాటండి. అప్పుడు ఆయన రాసింది లక్ష్మీ నరసింహ కరావలంబి స్తోత్రాన్ని అప్పుడు రచించారు ఆయన. మరి అప్పుడు నాకనిపించింది శ్రీశైలం దగ్గర అడవుల్లో ఇలా ఉండేవారు అంటే, అప్పటి ఎనర్జీసు తర్వాత కూడా ఎన్నో ఏళ్లైనా సరే అవలా ఉండిపోయి కంటిన్యూ అవుతుంటే, మళ్ళీ పాకలపాటి గురువుగారు అదే ప్రాంతంలో సంచరిస్తూ మొత్తం దాన్నంతా ప్రక్షాళన చేశారనమాట అని నాకు అప్పుడు అర్థమైందనమాట. మరింత బాగా అర్థమైంది. అయితే అలా జరిగిందనమాట. ఆ తర్వాత అలా మొత్తం ఒక్కొక్క చోటికి, ఒక్క చోటికి వస్తూ ఉంటే ఆహ్, అక్కడ ప్రయాగలోని మాదేశ్వరం దగ్గర ఒక గొప్ప పండితులు, మహాజ్ఞాని ఉన్నారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప పండితులు.
ఆయన పేరేంటంటే మండన మిశ్రుడు. ఆ మండన మిశ్రుడితో వాదనకి దిగుతారనమాట. మరి వాదనకి దిగినప్పుడు ఒక జడ్జ్ ఉంటారనమాటండి అక్కడ. ఆ జడ్జి కింద ఎవరిని పెట్టారంటే స్వయాన మండన మిశ్రుడు గారి భార్య ఆహ్, భారతి భారతి గారు ఉంటారనమాటండి. ఆ భారతి గారు కూడా మండన మిశ్రుడు అంతటి ఇంకా ఆయన్ని మించిన జ్ఞాని ఆవిడ. అంటే ఆ లేడీస్ కూడా ఎంతటి జ్ఞానవంతులు ఉండేవారు అప్పటినుంచి కూడా. అయితే ఆ మండన మిశ్రుల వారు ఈయన మధ్య సంవాదం రోజులు, పదుల రోజుల తరబడి జరిగిందనమాట. ఆవిడ ఏం చేశారంటే ఇద్దరి మెడల్లోనూ ఒక పూలమాలలు వేశారు. ఆ వాదన చేసేటప్పుడు ఎవరి పూలమాలైతే వాడిపోతుందో అంటే వాళ్ళ లోపల భయము, నేను ఓడిపోతానేమో అన్న భయము, లేదా నాది కరెక్ట్ కాదన్న అభిప్రాయము వాళ్ళకి ఏర్పడి ఆళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలతో ఆ పువ్వులు మాడతాయన్నమాట. అలా కాకుండా అలైన్ అయ్యుంటే పువ్వులు మాడవు. ఎవరి పువ్వులు మాడిపోతాయో వాళ్ళు ఓడిపోయినట్టు చెప్తారు. చెప్తే ఆ మండన విసురు గారి మెడలో ఉన్న పువ్వులు తర్వాత కొన్నాళ్ళకి వాడిపోతాయన్నమాట. వాడిపోతే ఇంకప్పుడు ఓటమిని అంగీకరించి సన్యాసం తీసుకోవాలన్నమాట. అయితే ఆ సమయంలో కరెక్ట్‌గా భారతీదేవి గారు అడ్డుపడతారు. ఆవిడ అడ్డుపడి నా హస్బెండ్ ఓడిపోతే ఓడిపోయినట్టు కాదు. నన్ను కూడా ఓడించాలి అని చెప్పి ఆవిడ దిగి, ఆవిడ చిక్కు ప్రశ్నలు, జటిలమైన ప్రశ్నలు అడగడం మొదలుపెడతారు. అన్నీ సమాధానం చెప్పిన తర్వాత ఆవిడ ఏం చేస్తారంటే శాస్త్రంలోని ప్రశ్నలు అడగడం మొదలుపెడతారు. ఈయన ఆజన్మ బ్రహ్మచారి. ఆయనకి అవేమీ తెలీవు. అప్పుడు ఏం చేస్తారంటే ఆదిశంకర్ల వారు వీళ్ళని ఓడించడం చాలా అవసరం. లేకుంటే మొత్తం చాలా పెద్ద వర్క్ ఆగిపోతుంది. అందుకని ఆయన ఏం చేస్తారంటే నాకు కొంత గడువివ్వండి అని చెప్పేసి, అప్పట్లో అమరక మహారాజు అని ఒకాయన ఉండేవారు. ఆయనకి 100 మంది భార్యలనమాటండి. అమరక మహారాజు చనిపోయాడని తెలిసి వెంటనే పరకాయ ప్రవేశం ఈయన శరీరాన్ని శిష్యులకు అప్పచెప్పి జాగ్రత్తగా చూడండి నా శరీరాన్ని. మళ్ళీ ఆ శరీరం ఎక్కడికైనా ఎళ్ళిపోయిందంటే గనక మళ్ళీ రాదు. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా నా శరీరాన్ని కాపాడండి. ఆ గుహలోకెళ్ళి అక్కడ ఆ గుహలో శరీరాన్ని శిష్యులకు అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయి ఆహ్, అమరక మహారాజు యొక్క శరీరంలోకి వెళ్లి మొత్తం అక్కడ కొన్నాళ్ళు గడిపి మొత్తం ఆ కామశాస్త్రాన్నంతా తెలుసుకొని మళ్ళీ వెనక్కొచ్చేస్తారన్నమాట. పరకాయ ప్రవేశం చేయగలిగిన మహాయోగి అనమాటండి ఆయన. మామూలు యోగి కాదాయన. శంకరాచార్యుల వారు. వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ భారతీదేవి గారితో కూర్చొని సంవాదం జరిపి మొత్తం అన్నిట్లికి సమాధానాలు చెప్తారు. సమాధానం చెప్తే అప్పుడు మండన మిశ్రుల వారు సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యుడు అవుతారనమాటండి. అప్పుడు భారతీదేవి గారు నేనింకా బ్రహ్మంలో కలిసిపోతాను. నేను చనిపోతానింకా. మా సంసారం నుంచి బయటకొచ్చేసాము. హస్బెండ్ సన్యాసం తీసుకున్నారంటే, కాదు. మీరు మహాజ్ఞాని. మీరు చేయాల్సిన పనుంది అని చెప్పేసి ఆవిడ్ని శృంగేరి శారదా పీఠానికి ఆవిడ్ని ఆచార్యుల వారిగా భారతీదేవి గారిని పెడతారన్నమాట. అందుకే శృంగేరి శారదా పీఠంలో ఉన్న సాంప్రదాయాన్ని భారతీ సాంప్రదాయం అని కూడా అంటారనమాట. అలాగే తర్వాత తుంగా నదీ తీరంలో సరస్వతి దేవాలయం పెట్టి, అక్కడ గోవర్ధన పీఠం పెట్టి అక్కడ ఆహ్, పద్మపాదుల వారిని అక్కడ పెడతారు. అలా ఒక్కొక్క చోట దక్షిణ దేశంలో పాండ్య రాజుల సహాయంతో సార్థేయులు, గానపత్తులు, అలాగే కాపాలికులు అక్కడున్న వాళ్ళందరూ కొంతమంది చాలా మంది అనాచారాల్లో ఉండేవారనమాట. అనాచారాలన్నిటిని ఆపించి మళ్ళీ వాళ్ళందరికీ అక్కడ పీఠాలు స్థాపించి అక్కడ ఒక శిష్యుడిని అక్కడ పెట్టి అలా మొత్తం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ద్వారక, గంగా నదీ తీరం, కాశీలోని పండితులు, అలా మొత్తం ఆ మూల నుంచి ఈ మూల వరకు భారతదేశాన్ని అంతటిని ఆయన జ్ఞాన డిబేటింగ్‌లో నగ్గుకుంటా వచ్చి, అక్కడ సరైన జ్ఞానాన్ని చెప్పి, అద్వైత సిద్ధాంతాన్ని చెప్పి, వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ అపోహలన్నీ తొలగించుకుంటూ వచ్చారనమాట. ఇలా వచ్చిన ఈ సందర్భంలో మధ్యలో ఒకసారి తల్లిగారి మరణం సంభవిస్తుంది. ఇక్కడ కూడా ఎంత అద్భుతం అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఏది కూడా మూఢనమ్మకాలకి అతీతులు వీళ్ళందరూ కూడా. శాస్త్రీయ దృక్పథమే తప్ప మూఢనమ్మకాలు అలాగే దాన్ని గుడ్డిగా పాటించడం ఉండదు. మామూలుగా అయితే సన్యాసం తీసుకున్నప్పుడు తల్లిగారిని అంత్యక్రియలు చేయకూడదనమాట. కానీ శంకరులు వారు తల్లికి మాటిస్తారు. "నువ్వెప్పుడు తలుచుకున్నా నేను నీ దగ్గరకొస్తాను. నీ మరణ సమయంలో గూడా నేనొచ్చి నీ ప్రాణాలు నా ఒడిలోనే నువ్వు వదులుతావు. నీకు అంత్యక్రియలు నేను దగ్గరుండి చేస్తానని" మాటిచ్చి వెళ్తారనమాట. అప్పుడు ఆ తల్లిగారొచ్చినప్పుడు మళ్ళీ ఆవిడకి అంత్యక్రియలన్నీ చేస్తారు. ఇదే విషయం నేను యుక్తేశ్వర గిరి గారి దగ్గర కూడా చదివానండి. ఒక యోగ ఆత్మకథలో. యుక్తేశ్వర గిరి గారు కూడా ఆయన కూడా గిరి సన్యాసులు. సన్యాసుల ఆశ్రమంలోనే ఉంటారు. అయినా కూడా వాళ్ళ తల్లిగారిని మధ్యలో వెళ్లి ఆవిడ యోగక్షేమాలు చూడడము. అలాగే ఆ తల్లిగారి అంత్యక్రియలు ఆయనే దగ్గరుండి చేయడం జరుగుతుంది. అలాగే యోగానంద గారికి కూడా సన్యాసం ఇచ్చినప్పుడు ఏ రిచువల్స్ పాటించరనమాట. జస్ట్ ఒక కండువా అది ఆయన మీద వేసి "నువ్వు సన్యాసం అయిపోయావయ్యా! ఇదంతా ఒక మానసికమైనది. ఈ పై తంతులు అవసరం లేదు. నీ మనసులో నువ్వెప్పుడో సన్యాసానికి అయిపోయావు. రెడీగా ఉన్నావు" అని చెప్తారనమాట. అంటే
ఆహ్, తంతుల్ని కొట్టిపడేయక్కర్లేదు. అలాగను మనకున్న భావస్థితి, మనకున్న జ్ఞాన స్థితిని బట్టి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు కరెక్ట్ అనమాటండది. అజ్ఞాన స్థితిలో భయంతో ఉండి చేసేది కాదనమాట. ఆ జ్ఞాన స్థితిలో ఉండి చేస్తారు. అందువల్లే సన్యాసి అయినా సరే ఆయన తల్లిగారికి ఆ కర్మకాండలన్నీ చేశారనమాటండి. అలాగా ఆయన ప్రయాణం సాగించి, సాగించి మొత్తం భారతదేశం అంతా జయించుకుంటూ వెళ్లి, మొత్తం ఈ జ్ఞానాన్ని అందరికీ పంచి, ఆఖరికి బదరీ క్షేత్రంలో అక్కడ అలకనంద నదిలో ఉన్న ఒక విష్ణుమూర్తి విగ్రహం ఉంటదనమాట. దాంతో మళ్ళీ బదరీనారాయణ క్షేత్రాన్ని స్థాపించి, అక్కడ జ్యోతిర్మఠాన్ని పెట్టి, అక్కడ తోటకాచార్యుల వారు అనే మళ్ళీ ఇంకొక శిష్యుని పెట్టి, అలా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కొనసాగించి, కొనసాగించి ఆఖరికి కేదార్‌నాథ్ చేరుకుని ఆయన 32వ సంవత్సరంలో ఆయన మహాసమాధి చెందారనమాటండి. ఇప్పుడు ఆయన చేసిన ఎనర్జీ వర్క్ గురించి చెప్తానండి మీకు. ఆయన అనేక దేవాలయాల్లో శ్రీచక్ర మేరువుల్ని స్థాపించారు. అంతకుముందు శ్రీచక్ర మేరువులు అక్కడ లేవు. ఇక్కడ శ్రీచక్రం అనేది ఒక యంత్రం. మంత్రము, యంత్రము, తంత్రము 3 ఉన్నాయి మనకి. సో, ఈ మంత్రము అంటే ఏంటంటే అండి, ఆ మంత్రం అనేది ఒక సౌండ్. ఆ సౌండ్ ఏం చేస్తదంటే మైండ్‌ని ప్యూరిఫై చేస్తుంది. అలాగే మనలో ఉన్న ఎనర్జీని అవేకెన్ చేస్తుంది. డివైన్ ఎనర్జీతో అలైన్ చేస్తుంది. అది మంత్రం. యంత్రం ఏంటంటే ఆ ఎనర్జీని హోల్డ్ చేస్తుంది. ఆ ఎనర్జీని ఇంకా ఎంపవర్ చేస్తుంది. ఆ ఎనర్జీని ప్రొటెక్ట్ చేస్తుంది. అది యంత్రం. మరి తంత్రము అంటే ఏంటంటే ఈ మంత్రాన్ని, ఈ యంత్రాన్ని కలిపి సాధన చేసి ఆ శక్తితో గొప్ప కార్యాల్ని సాధించడమే తంత్రమనమాట. సాధనే తంత్రం. అయితే ఈ ఇది యంత్రం ఏంటంటే అండి, మన సనాతన దేవాలయాలన్నీ కూడా ఎంతో గొప్ప ఎనర్జీ సోర్సెస్. అక్కడి నుంచి శక్తివంతమైన ఎనర్జీ పోర్టల్స్ ఉంటాయన్నమాట. ఎనర్జీ పోర్టల్స్ ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం అక్కడ బ్రాడ్‌కాస్ట్ అవుతూ, ఆ ప్రదేశాన్ని సంరక్షిస్తూ, అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు మనం పై స్థాయికి వెళ్ళేలాగా మన ఆధ్యాత్మిక ప్రగతిని కల్పిస్తూ, ఎంతో జ్ఞానాన్ని నిక్షిప్తమై ఉన్న ఆలయాలు. ఆ ఆలయాలు ధ్వంసం చేయడం వల్ల, ఎంతో హింస చేయడం వల్ల, అజ్ఞానంలో కూరుకుపోవడం వల్ల, దానివల్ల కొన్ని నెగెటివ్ ఫోర్సెస్ అన్నీ కలిపి కొన్ని దేవాలయాలను ఆక్రమించుకోవడం. కొన్ని దేవాలయాల్ని ఆ వర్కు సరైన స్థాయిలో ఆ దేవాలయం నుంచి జరగాల్సిన వర్క్‌ని జరగకుండా ఆపేయడం. జరిగినప్పుడు ఈయన ఒక పక్కన సమాజాన్ని ప్రక్షాళన చేస్తూ, మరొక పక్క ఈ ఎనర్జీ వర్క్ చేయడం కోసం అనేక దేవాలయాల్ని దర్శించి, అక్కడ శ్రీచక్ర మేరువుల్ని అంటే ఆ శక్తిని ఇంకా ఎంపవర్ చేసి ప్రొటెక్ట్ చేసే యంత్రాలని అందులోనూ ఆ యంత్రాలన్నిటిలోనూ శ్రీచక్ర రాజము యంత్రాల్లోనే కింగ్ శ్రీచక్రం. ఆ శ్రీచక్ర లలితా పరమేశ్వరి యొక్క చక్ర రాజ మేరువుని అది కూడా మామూలుగా కాదండి. ఆ మేరువు పైకి స్టెప్స్ కిందొచ్చే మేరువుని అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అలా ఎన్నో దేవాలయాలు విజయవాడ కనకదుర్గ దేవాలయంలో, తిరుపతిలో, శారదాంబ దేవాలయం కర్ణాటకలో, కొల్హాపురి మహాలక్ష్మి దేవాలయంలో, కంచి కామాక్షి దేవాలయంలో, నెల్లూరు కామాక్షి దేవి దేవాలయంలో, అలాగే నిమిషాంబికాదేవి మైసూరులో ఉన్న దేవాలయంలో, కర్ణాటక మీనాక్షి దేవి, కొల్లూరు మూకాంబికాదేవి, శ్రీశైలం భ్రమరాంబికాదేవి, కాశీ కాళీదేవి అని తమిళనాడులో అలా ఇంకా ఎన్నో దేవాలయాలు ఇవన్నీ కూడా ఒక శక్తి స్పాట్స్ అనమాట. ఎనర్జీ పోర్టల్స్. మనకి అష్టాదశ పీఠాలు ఇవన్నీ కూడా అంత వైభవంగా వెలుగుతూ మొత్తం ఆ ప్రాశస్త్యం అంతా కొనసాగుతుందంటే, ఈయన చేసిన ఎనర్జీ వర్క్ కూడా అవి మనకి అలా అవైలబుల్‌గా ఉండడానికి, ఎనర్జీతో మనం అలైన్ అవ్వడానికి, అందులోంచి జరగాల్సిన వర్క్ జరిగేలాగా మన శంకరాచార్యుల వారు చేశారనమాటండి. ఇది యంత్రం పని. ఇంకా మంత్రం తీసుకుంటే గనక ఆయన ఎన్ని రచనలు చేశారండి. మనకి బ్రహ్మసూత్రాల్ని భగవద్గీతని డైరెక్ట్‌గా అర్థం చేసుకోలేం. కానీ భాష్యం ఉంటే అలాంటి భాష్యం శంకరాచార్యుల వారు లాంటి వాళ్ళు చేస్తే, ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసారు. ఈశావాస్యోపనిషత్తుకి భాష్యం రాసారు. మండకోపనిషత్తుకి, తైత్రీయోపనిషత్తుకి, ఛందోగ్యోపనిషత్తుకి, కేనోపనిషత్తుకి అలా మొదలుకొని 18 ఉపనిషత్తులకి ఆయన భాష్యాన్ని రాసారండి. అంతేకాదు భగవద్గీత భాష్యం, విష్ణు సహస్రనామాల భాష్యం, లలిత త్రిశతి యొక్క భాష్యం రాశారు. ఆయన రాసిన భాష్యాలు ఎంత అద్భుతమో, ఎంత జ్ఞానమో! అది కాకుండా ప్రకరణ గ్రంథాలలోకెళ్తే గనక వివేక చూడామణి, ఆత్మబోధ, బ్రహ్మానుచిత్తము, స్వరూపానుసంధానము, లఘువాఖ్యానము, భజగోవిందము, ప్రపంచసారము, స్వాత్మ నిరూపమానము అలాగా అవరోక్షానుభూతి అలా ఎన్నో
ఎన్నెన్నో ఇంకా ఎన్నో ప్రకరణలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ ప్రకరణ గ్రంథాలు రాశారు. అవి కాకుండా మెడిటేటివ్ వెర్సెస్ అంటే ధ్యాన స్థితిలో మనల్ని మరింత ధ్యానంలోకెళ్ళేలా చేసే మెడిటేటివ్ వెర్స్ రాశారండి. చూడండి ఎంత బాగా ఉందో దాని పేరు కూడా మెడిటేటివ్ వెర్స్ ధ్యానానికి ఉపయోగించుకోవాల్సిన స్తోత్రాలు ఇవన్నీ కూడా. ఆ శబ్దం ద్వారా మనం ఎలైన్ అయిపోయి అవేకన్ అయిపోతదనమాట మన ఎనర్జీ. ఆ శబ్దాంతి. ఆ శబ్దాల ద్వారా మనం ధ్యానం చేస్తే జస్ట్ మనం ఏమి చేయక్కర్లేదు. జస్ట్ లీవ్ యూర్ ఇయర్స్ టు దోస్ మంత్రాస్ అండ్ దోస్ స్తోత్రాస్ అండ్ మెడిటేట్. ఎంత అద్భుతమైన ధ్యానం జరుగుతుందో. అవేంటంటే గణేష పంచరత్న స్తోత్రం, శివానంద లహరి, సౌందర్య లహరి, అలాగే త్రిపుర సుందరి అష్టకం, కనకధార అష్టకం, అన్నపూర్ణ స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం, నవరత్నమాలికా స్తోత్రం, దశశ్లోకి, నిర్వాణ షట్కము, గురుపాదుకా స్తోత్రము, అద్వైత పంచరత్నము 1, 2 కాదు. మొత్తం 100కి పైగా స్తోత్రాలు ఆయన ఈ మెడిటేటివ్ వర్సెస్ రాశారు. గురువుకి పాద పూజ చేయడము, గురువు పాదాలకి నమస్కరించడం అనే ఆ సదాచారాన్ని ప్రారంభించిన వారు కూడా మనకి శంకరాచార్యుల వారేనన్నమాట. అలాగా ఆయన ఆ మంత్రాన్ని ఇచ్చారు. ఆ యంత్రాన్ని ఇచ్చారు. ఆ యంత్ర మంత్రాలను కలిపి మనకి సాధన చేసుకునేందుకు మనకి ధ్యానం ఉంది. మనం వాటిని ఉపయోగించుకొని చక్కగా ఆ ఎనర్జీకి మనం అలైన్ అవుతూ మన ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలన్నమాట. ఇప్పటికి ధ్యానులకు అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎంతో జ్ఞానం ఆయనది అవైలబుల్‌గా ఉంది. మనం ఒక ఒక నిర్వాణ షట్కం అర్థం తెలుసుకుంటేనే ఎంత అద్భుతమో! భజగోవింద శ్లోకాల అర్థాలు అవన్నీ కూడా పత్రి సార్ చక్కగా మాకు వివరించేవారు. ఎన్నో సార్లు ఆయన నోటి నుంచి విన్నాము వాటి అర్థాలు. అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆయన ప్రశ్న సమాధానాలు మనకి చాలా సులువుగా అర్థమైపోయి ఉన్నాయి. అవి మట్టుకు చెప్తాను. ఒక 15 ప్రశ్న సమాధానాలు దొరికాయి నాకు. అదేంటంటే అన్నిటికంటే ప్రశ్న ఎవరో అడిగారు. దానికి ఆన్సర్ ఏమో శంకరుల వారు చెప్పారనమాట. అన్నిటికంటే ప్రయోజనకరమైనది ఏమిటి అని అడిగినప్పుడు ధర్మం. ధర్మం అనేది అన్నిటికంటే ప్రయోజనకరమైనది. ఏది వాంఛింపదగినది అంటే స్వపరహితం. నీ మేలుతో పాటు ఎదుటి వాళ్ళ మేలును కూడా కలిపి కోరుకోవాలి. ఎప్పుడూ కోరిక అలా ఉండాలి అని వాంఛలు. శత్రువు ఎవరు అంటే నీ సోమరితనమే నీకొక పెద్ద శత్రువు అని చెప్పారనమాట. దుఃఖం ఏంటంటే ఉత్సాహం లేకపోవడమే దుఃఖం. ఎప్పుడూ ఎంతూజియాజం ఉండాలి లైఫ్ పట్ల. అలాగే ఏది జాడ్యం అంటే జాడ్యం అనేది ఏంటంటే నువ్వు నేర్చుకున్నది ఆచరించలేకపోవడమే జాడ్యము. నువ్వు నేర్చుకున్నది నీ జీవితంలో ఆచరించాలి అని చెప్పారనమాట. అలాగే ఏది వెలలేనిది అంటే అవసరమైనప్పుడు ఇచ్చినది ఏదైనా సరే అది వెలలేనిదే. మనకి బాగా దాహంగా ఉండి చచ్చిపోయేలా ఉంటే నీళ్ళిచ్చారనుకోండి, ఆ నీళ్లు వెలలేనివి. అవసరంలో ఉన్నప్పుడు ఇచ్చినది ఏదైనా సరే వెలలేనిదే అని చెప్పారు. అలాగే ఏ ఎవరి చేత ఈ ప్రపంచం నడపబడుతుంది అంటే సత్యం, ఓర్పు ఉన్న వాళ్ళ చేత ఈ ప్రపంచం జయింపబడుతుంది, నడపబడుతుందని చెప్పారు. అలాగే ఏది దానం అంటే ఆకాంక్ష లేకుండా ఇచ్చేది. మనం ఏ కోరిక లేకుండా ఇవ్వాలి అని. ఎవరు స్నేహితుడు అంటే నిన్ను పాపం నుంచి నివారించి నీ తప్పులు నీకు తెలియజేసేవాడు నిజమైన స్నేహితుడు అని. ఏది పాతకం ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఏది పాతకం అంటే హింస. బుద్ధుల వారు చెప్పారు అహింస పరమో ధర్మః. మరి శంకరాచార్యుల వారు కూడా చెప్తున్నారు ఏది పెద్ద పాపం అంటే హింస పాపము. ఎవరిని చంపరాదు. ఏ జీవిని చంపరాదు. ఎవరు ఎదుగుతారు అంటే వినయం ఉన్నవాళ్ళు ఎదుగుతారు. ఎవరు ప్రత్యక్ష దైవము అంటే మీ తల్లే మీ ప్రత్యక్ష దైవము అని చెప్పారు. వేటిని మనుషులు సంపాదించాలంటే విద్య, జ్ఞానం, ధనం, పుణ్యం, కీర్తి వీటన్నిటిని కూడా ఆహ్, మనుషులు సంపాదించుకోవాలని చెప్పారనమాట. అలాగే వేటిని కాపాడుకోవాలంటే ఎప్పుడూ నీ బుద్ధిని కాపాడుకుంటూ ఉండు. నీ బుద్ధే సరైన విధంగా ఉండేలాగా ఆ బుద్ధి మాంద్యం రాకుండా చూసుకోవాలి. అలాగే ఎవరు ఆహ్, శత్రువులు ఆహ్, ఎవరు శూరులు గొప్ప వీరులనే వాళ్ళెవరంటే భయంతో ఉన్న వాళ్ళని రక్షించే వాళ్ళే గొప్ప వీరులు అని చెప్పారనమాట. ఇవి 15 ప్రశ్నలు. వాటి సమాధానాలు మనకి జీవితంలో చాలా ఉపయోగపడతాయనిపించింది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆది శంకరాచార్యుల వారు 32 సంవత్సరాల్లో 32 జన్మలకి సరిపడా వర్క్‌ని ఆయన చేసేసి వెళ్ళిపోయారు. అన్ని మహాగ్రంథాలు రాయడానికి, అన్ని ఉపనిషత్తులకి భాష్యాలు రాయడానికి, అన్ని స్తోత్రాలు రచించడానికి మరి అంత తిరిగి ఆ రోజుల్లో కాలినడకన అంత తిరిగి అన్ని మఠాలు స్థాపించి అంతమందిని ఏకం చేయడానికి పుట్టిన మహా కారణ జన్ములు ఆయన. ఆయన జ్ఞానం ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంది. ఆ జ్ఞానాన్ని ఆయన అందించిన యంత్ర తంత్రాల్ని అన్నిటిని కూడా మనం ఉపయోగించుకుందాము. మరొక రోజు మరొక గురువుగారితో మళ్ళీ కలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.